కెనరా బ్యాంక్ 75వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఒంగోలు బలరాం కాలనీలో ఉన్న దన్నాసి ప్రకాశమయ్య వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కెనరా బ్యాంక్ ఆర్ఎం భీమా రాఘవేందర్ హాజరయ్యారు. ప్లాటినం సెలబ్రేషన్ సందర్భంగా కేక్ కట్ చేసి వృద్ధాశ్రమానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కెనరా బ్యాంక్ అసిస్టెంట్ స్టేట్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ షేక్ హసన్ మరియు ఇతర నాయకులు తీసుకున్న చొరవను ఏజీఎం భీమా రాఘవేందర్ ప్రశంసించారు. కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ లీడర్స్ లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు, ఇండియన్ బ్యాంక్ యూనియన్ నాయకులు ఉమాశంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు బ్యాంక్ సంపాదించిన ప్రతి రూపాయిలో కూడా సమాజానికి ఎంతో ఎంతో సహాయం చేయాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశము. ఇప్పుడు మా యూనియన్ వాళ్ళ 75th యానివర్సరీ కింద వాళ్ళు ఏదో సొంతంగా కాస్త డొనేషన్ చేయడం జరుగుతుంది. మేము మళ్ళీ కొంత టైం తీసేసుకొని బ్యాంక్ ఒక కెనరా బ్యాంక్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్కి మేము తగు మొత్తం డొనేట్ చేస్తామని చెప్పేసి తెలియజేసేస్తున్నాను. వీరికే కాదు, సమాజంలో ఎవరైనా సరే అవసరం ఉన్న వ్యక్తులకైతే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కానీ, ఆర్ఫనేజెస్ గురించి కానీ, ఓల్డేజెస్ గురించి కానీ, లేదంటే ఏదైనా ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి సంబంధించి ఎవరైనా సరే నీడీ పీపుల్ ఉంటే ఖచ్చితంగా కూడా కెనరా బ్యాంక్ అనేది ఎటువంటి లాభాపేక్ష లేకుండా కూడా మీ అందరికీ సహాయం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తుంది. సిబియు కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్లో అసిస్టెంట్ సెక్రటరీగా స్టేట్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ 75th ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా ఈ కార్యక్రమం ఇక్కడ ధన్యశ్రీ ప్రకాశయ్య ఫౌండేషన్లో మేము ఈ కార్యక్రమం సోషల్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది. అందరూ కూడా దీనికి సహకరించిన మా మెంబర్స్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, సోషల్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది మేము ఎవ్రీ ఇయర్ ఫౌండేషన్ రోజు ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట జరుపుకుంటూ ఉంటుంటాం. అలాగే ఈ సంవత్సరం ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది.
దీని అంతటి కూడా మా ఎంటైర్ ప్రకాశం డిస్టిక్ ఎంప్లాయీస్ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఇక్కడ జరుపుకుంటున్నాం. దీనికి ప్రత్యేకించి మా ఏజిఎం గారు భీమా రాఘవేందర్ గారిని అడిగిన ఎమ్మటే వారు రావడం జరిగింది. రావడం వల్ల ఈ కార్యక్రమానికి ఇంకాస్త మరింత వెలుగు రావడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి వారు వచ్చినందుకు వారిని ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ ఫౌండేషన్ నడుపుతున్నటువంటి ఇమానియల్ గారిని, వాళ్ళు సొంత డబ్బులతో ఇటువంటి ఫౌండేషన్ నడుపుతున్న వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దానిలో భాగంగా మాకు ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చినందుకు మేము కూడా దానికి వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.